యాడికి గ్రామస్తులకు నమస్కారం. ఎప్పుడు లేని విధంగా ఈసారికి యాడికి బ్రహ్మోత్సవాలు బాగా జరిగినాయని ప్రజల నుంచే మాట వచ్చింది. అంటే దీనికి కారకులు ఎవరంటే ఒక 40-50 మంది పేరును చెప్పాలంటే ఇదైతుంది. మీ యొక్క శ్రమ, మీ యొక్క కష్టం ఈరోజు మీకు పేరు వచ్చేటట్టు చేసింది. నేను ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు అందరు నిరుత్సాహంగా ఉన్నారు, కొందరు నిరుత్సాహంగా మాట్లాడినారు. మాకు ఇంత డబ్బులు కావాలా, మేము తెట్లేయాలని ఇంత డబ్బులు కావాలా, అంత డబ్బులు కావాలని. మరి ఆడిపోయినారు వాళ్ళు. ఇప్పుడు సంతోషంగా వాళ్ళు చేసింటేనే ఆ తేరు కూడా స్వామి అనుకున్నట్లు మొదలైంది, స్వామిని అనుకున్నట్లు వెనక్కి వచ్చి. అంటే నడిపే వాళ్ళు ఫస్ట్ వాళ్ళని మనం అభినందించాలి. నెక్స్ట్ చాలామంది ఇక్కడ లీడర్లు లేరు, చిన్న పిల్లలందరూ. మీ యొక్క పనితనమే ఈ పొద్దు యాడికిలో బ్రహ్మాండంగా జరిగింది. నేను చెప్పేది ఒకటి, తలా ఒక చేయండి. ఇప్పుడే ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి మాకు బాత్రూమ్ కావాలన్నాడు. అది ఊరికి బాత్రూమ్ అంటే సరిపోయాడు. ఏమన్నాడు? మా ఇంటి దేవుడు. మీ ఇంటి దేవుడు మీరు చూసుకో, మీ ఇంటి దేవుడు అనొద్దు, అదే తప్పు. నా ఇంటి దేవుడు రంగనాయకుల స్వామి, నా ఇంటి దేవుడు రంగనాయకుల స్వామి. స్వాములంతా ఒకటే, ఒక్కొరు ఒక రూపంలో కొలుస్తున్నాం. అల్లా ఈశ్వర్ అంటారు. సో ఇది మనం పెట్టుకున్నది. నీ పేరే, నువ్వు పేరు ఉంది కదా, అట్లా పేరు పెట్టుకున్నారు అంతే. బ్రహ్మాండంగా చేసినారు. ఇంకొకటి, ప్రతి ఒక్కరు కలిసినారు. పార్టీలకు అతీతంగా బ్రహ్మాండంగా కలిసినారు. ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత ప్రతి కులం నుంచి ఒక 3 మేధావులను కానీ, అంతో ఇంత అర్థం చేసుకునే వాళ్ళని కానీ మీరు నంబర్లు అన్ని ఇస్తే నేనే స్వదాగా ఫోన్ చేస్తా. ఇది పార్టీ కాదు, చెన్నకేశవ స్వామి అభివృద్ధి కోసం పాటుపడతారు మనం అందరం. వాళ్ళు కూడా మనతో వస్తారు. ఇంకా ఏంటి అనేది మీరు ఆలోచించుకొని పెట్టుకోండి. పని అయితే చేస్తాం. ఆడ కూడా ఎట్లుంది ఏమి అన్ని చూడాలా. ఎవరిని వదిలేది లేదు. వాళ్ళను కూడా పిలిపించి మాట్లాడతా ఏం చేయాలని. నా దగ్గర మొత్తం రికార్డు ఉంది. ఇంచు నా దగ్గర రికార్డులు ఉన్నాయి. ఎవరికి అనుభవంలో ఉన్నారు కానీ సరైన రికార్డు లేదు. రికార్డు ఈ రోజు కూడా స్వామి పేరుతోనే ఉంది. అబద్ధ దాతలు ఇచ్చినారు. పోనీ ఆ ప్రెసిడెంట్ అన్నా ఆ కాలంలో ఎవడున్నాడు, ఏమైనా సంతకాలు పెట్టినాడంటే లేవు. అయ్యా, యాడికి ప్రజలకు ఒకటే కోరుతాను, మన స్వామిని అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధి, ప్రధానికి అభివృద్ధి కావాలంటే డబ్బులు కావాలి. మరి మనకంతా సిగ్గుచేటు. 1200 ఎకరాలుండే స్వామికి అదేమంటే మీరు కనుక పట్టించుకోకపోతే మీరు కూడా సుఖంగా ఉండరు. కష్టం వస్తే ఏం చేస్తున్నారు? మరి ఆయన కష్టం వచ్చింది ఎట్లా? మీరు ఆయన ఎవరు అడుగుతాడు? మిమ్మల్ని అడుగుతా అన్నాడు. దీంట్లో ప్రతి ఒక్కరూ మేము కూడా ఎట్లున్నామంటే చేతులు జోడించే అడుగుతాం. దుబారా మాట కానీ ఇంకో విధంగా మేము రాం. చేతనైతే కాళ్ళు కూడా పట్టుకుంటాం. మేమేమో ఎవరి కోసం ఆ దేవుణ్ణి కాళ్ళు ఎట్లా మొక్కుతామో ఆ దేవుని కోసం మీ కాళ్ళు కూడా మొక్కేదానికి మేము రెడీగా ఉన్నాం. అన్నీ ఉంటాయి.
అందుకోసం ఎవరెవరు ఆక్రమించుకున్నారో దయచేసి మీరు కూడా మీ ఏంటి ఉంటే క్వశ్చన్లు ఆన్సర్లు ఉంటే తీసుకురండి. ముందు హాయిగా కూర్చుందాం, హాయిగా కూర్చుందాం. స్వామికి ఆయన కూడా కష్టపడకుండా, మనం ఎవరు కష్టపడినా ఆయన కష్టపడతాడు కాబట్టి ఎవరు కష్టపడాల్సిన పని లేదు. బ్రహ్మాండంగా మీకు కూడా ఆపర్చునిటీ ఇస్తాం, మేము లీగల్గా ఆపర్చునిటీ ఇస్తాం, మీరు కూడా లీగల్గా చేసుకోండి. కానీ కోర్టు గీట్ అంటే మటుకు నో లీగల్, నో లీగల్. హాయిగా రండి, మాట్లాడదాం. నువ్వు కోర్టుకు పోతే కూడా ఇడిచిపెట్టేది లేదు, కోర్టుకు పోతే ఇడిచిపెట్టేదే లేదు. ఎందుకంటే రికార్డులో మీకు ఎటువంటి ఆధారాలు లేవు. ఆ బిల్డింగ్లన్నీ కట్టినారు, చెప్పండి సర్వే నంబర్ వేసినారా? మీ రికార్డులో కూడా లేవు సర్వే నంబర్, కరెంటు బిల్ నంబరు హెచ్ఎస్ అది నంబర్ వేసి మరి డోర్ నంబర్ వేసి చేసినారు. వద్దు, హాయిగా ఉందాం, హాయిగా చేసుకుందాం. ఎవరిని కష్టపెట్టదలుచుకోలే. మీరు మమ్మల్ని కూడా బాగా చూసుకోండి, వినండి దయచేసి. ఇది మటుకు మేము ప్రాధేయపడుతున్నాం. ఏం పడుతున్నాం? ప్రాధేయపడుతున్నాం. మేము ఇంత తగ్గి మాట్లాడేదానికి వచ్చినామంటే ఆ స్వామికి చేయాలనే కోరిక మాకందరికి కలిగింది కాబట్టి మీ కాళ్ళు పట్టుకుంటామంటే అర్థమేమే. స్వామి కూడా చల్లగుండాలా, మీరు చల్లగుండాలనే ఉద్దేశంతోనే ఈ మాటలు మాట్లాడతానా. దయచేసి ఇంకో విధంగా వద్దు, వద్దు, సామరస్యంగా చేసుకుందాం. దేవునికి ఏమి చేయాలో మీరే నిర్ణయించండి, దాని ప్రకారం పోతుంది. నేను ఇంత ప్రాధాయపడి చెప్తున్నా. రెండవది కూడా చెప్పాలంటే చెప్పచ్చు, మంచిది కాదు. ముందుకు రండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేము కూడా ఆలోచించి ఊర్లో అందరినీ ఆలోచించి ఒక డిసిషన్కి వస్తాం. దయచేసి స్వామి కోసం మీరు సహకరించండి. ఇది మా కోరిక, విన్నపము. ఇంకా ఏమైనా చెప్పాలంటే వాడు కూడా వాడుకోండి. రైట్, మీరు మాతో వస్తారని మాకు కూడా ఉంది. అదే ప్రతి కులం నుంచి 3 వ్యక్తుల్ని పెట్టి ఒక మీటింగ్ పెడతాం. దాంట్లో కొన్ని డిసిషన్లు తీసుకుంటాం. దాని తర్వాత మిమ్మల్ని కూడా పిలిపిస్తాం. మేము మా డిసిషన్స్ చెప్పి మీరు కూడా ముందుకు రండి దయచేసి. యాడికి అట్లుండే ఇష్టం నాకు లేదు, బ్రహ్మాండంగా తయారు చేయాలని ఉంది. నిన్ననే సీఎం దగ్గర పోతే ఆశ్చర్యపడినాడు, తాడిపత్రులు మనం ఏమేం చేస్తున్నామంటే. అర్థమైందా? నాకు నెక్స్ట్ యాడికి మళ్ళీ పెద్దోడుగురు. ఇవి అంతో ఇంతో ఈ మండలాలు ఎక్కడ లేవు. అక్కడ వ్యవసాయము, ఇక్కడ పట్టు చీరలు, ఇంకా ఇతరంతా కూడా మళ్ళీ మైన్స్ ఉన్నాయి, రాయల చెరువు అక్కడంతా. ఇంతకన్నా షౌకారి మండలం లేదు. దీన్ని అభివృద్ధి చేసుకుందాం. మనం అభివృద్ధి చేసుకోవాలంటే స్వామి కృప కావాలా. స్వామికి అందరము యాడికిలో ఉండే ప్రతి ఒక్కరు స్వామి కోసరం ముందుకు వస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ.